సార్ ఇక్కడ డేంజర్లో ఉండేది నా లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని అప్కమింగ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, రంగ మార్తాండ. ఇది ఒక రీమేక్ ఫిల్మ్ అయితే వస్తుంది. డైరెక్టర్ కృష్ణవంశీ. సో ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ అండ్ బ్రహ్మానందం గారు అయితే లీడర్లు అయితే కనబడబోతున్నారు. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ బ్యానర్ వాంచి ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మార్చ్ 22కి ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే వస్తుంది. నెంబర్ 2, ఇండియన్ 2. ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ అనేది తమిళనాడులో కల్పక్కం డచ్ పోర్ట్లో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. సో ఈ షెడ్యూల్ అయిపోగానే టీం వచ్చేసి థాయిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతున్నారు. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అయితే షూట్ చేయబోతున్నారు. నెంబర్ 3, దాస్ కా ధమ్కి. టీం వచ్చేసి న్యూ పోస్టర్తో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి మార్చ్ 17 ఈవినింగ్ 6 PM వెన్యూ శిల్పకళా వేదిక హైదరాబాద్. సో చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఎన్టీఆర్ గారు అయితే వస్తున్నారు. నెంబర్ 4, జవాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ. దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మూవీ రిలీజ్ పోస్ట్ పాన్ చేయబోతున్నారు. అక్టోబర్ మంత్లో రిలీజ్ చేయబోతున్నట్టు యాక్చువల్గా మేకర్స్ కన్ఫర్మ్ చేసుకున్నది జూన్ 2. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవుతున్నట్టుంది. సో అందుకే పోస్ట్ పాన్ చేయబోతున్నారు మూవీని. అక్టోబర్ మంత్లో రిలీజ్ చేయబోతున్నట్టు బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది ఇంకా అఫీషియల్ కాదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మనకి ఇంకా 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో జవాన్ మూవీ అయితే వస్తుంది. నెంబర్ 5, డైరెక్టర్ నవీన్ మేడారం డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ పీరియాడిక్ డ్రామా ఫిలిం డెవిల్. ఇందులో మనకి హీరోగా కళ్యాణ్ రామ్ గారు అయితే కనబడబోతున్నారు. సో ఫీమేల్ లీడ్లో ఎవరో కనబడబోతున్నారు అని చెప్పేసి ఇప్పటివరకు కూడా మేకర్స్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యాక్ట్రెస్ అయితే రివీల్ చేసింది, మాలవిక నాయర్. సో మాలవిక నాయర్ మనకి ఈ డెవిల్ మూవీలో ఫీమేల్ లీడ్లో కనబడుతుంది. నెంబర్ 6, లియో. షూటింగ్ స్పాట్ నుంచి మరొక పిక్ని అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. నెంబర్ 7, సాయి ధరమ్ తేజ్ న్యూ ఫిలిం విరూపాక్ష. మేకర్స్ వచ్చేసి ఒక పోస్టర్ని రివీల్ చేశారు. మనకి త్వరలో న్యూ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. లైక్ ఉగాది స్పెషల్గా అప్డేట్ అయితే రివీల్ చేస్తారు. నెంబర్ 8, రోషన్ న్యూ ఫిలిం. ఈ మూవీ టైటిల్ ఛాంపియన్. ప్రొడక్షన్ బ్యానర్ విజయంతి ఫిలిమ్స్. సో ఈ మూవీకి డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. మ్యూజిక్ వచ్చేసి మిక్కీ జే అయితే అందిస్తున్నారు. సో మూవీ నుంచి ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ లుక్ వచ్చేసి. నెంబర్ 9, పంజాబ్ వైష్ణవ్ తేజ్ 4th ఫిలిం. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా రిలీజ్ అయిన ఇరెట్టా మూవీ చూసే ఉంటారు అనుకుంటున్నాను నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. సో ఆ మూవీలో మనకి హీరోగా కనబడ్డారు కదా జోజు జార్జ్. సో తను ఈ మూవీలో ఒక రోల్లో మనకి కనబడబోతున్నారు. క్యారెక్టర్ నేమ్ వచ్చేసి చెంగారెడ్డి. నెక్స్ట్ నెంబర్ 10, వినరో భాగ్యము విష్ణు కథ. ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ డేట్ అనేది నా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ ఉగాది స్పెషల్గా మార్చి 22కి మనకి ఆహా ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 11, ధనంజయ్ అండ్ అదితి ప్రభుదేవ లీడ్లో వచ్చిన మూవీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ జామలిగుడ్డ. ఇది 2022 ఇయర్ డిసెంబర్ మంత్లో మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు. మార్చి 17 నుంచి సనెక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి తెలుగు వర్షన్ కూడా ఉంది. తెలుగు వర్షన్ అనేది థియేటర్స్లో అయితే రాలేదు. సో డైరెక్ట్ ఓటీకైనా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 12, మిషన్ ఇంపాసిబుల్ 7. ఇది ఒక యాక్షన్ క్రైమ్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్గా వస్తుంది. స్టారింగ్ టామ్ క్రూజ్. సో ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. జూలై 14కి ఈ మూవీని మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 13, స్వీట్ టూత్ సీజన్ 2. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్. సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు సీజన్ 1ని చూడకపోతే చూడండి, రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ వచ్చేసి అవైలబుల్ అయితే ఉన్నాయి. త్వరలో తెలుగు అండ్ తమిళ్ని కూడా యాడ్ చేస్తారు. డబ్డ్ వర్షన్స్ ఇవి కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. సో మనకి సీజన్ 2 గురించి అనౌన్స్మెంట్ ఏంటంటే రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఏప్రిల్ 27కి సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు. సీజన్ 2లో కూడా టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 14, ఫాస్ట్ 10 పార్ట్ 1. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes వరకు అయితే ఉండబోతుంది. మూవీ నుంచి మరొక న్యూ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి మే 19కి మనకి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ లాంగ్వేజెస్. నెంబర్ 15, నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఇండియన్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. సీజన్ 1 సీజన్ 2 అయితే మనకి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో చూడని వారు
చూడండి, మీకు నచ్చుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా ఉంటుంది. సో సీజన్ 3ని మనకి ఈ ఇయర్ రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రివీల్ చేయలేదు. డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 16 షీ సీజన్ 3. ఇది కూడా నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఇండియన్ సిరీస్. సో ఈ సిరీస్ కేటగిరీ ఏ. సీజన్ 1 సీజన్ 2 అయితే మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది ఇది కూడా. సో ఇది కూడా బాగానే ఉంటుంది సిరీస్ వచ్చేసి. సో ఫ్యూచర్లో మనకి సీజన్ 3ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఇయర్ మనకి సీజన్ 3 అయితే వస్తుంది. డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 17 నెట్ఫ్లిక్స్ ఇండియా వారు ఇవే కాకుండా నాన్ తెలుగులో ఉన్న 2 వెబ్ సిరీస్ గురించి కూడా రివీల్ చేశారు. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3, ది ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ ద బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3. సో ఈ 2 సిరీస్ కూడా మనకి ఫ్యూచర్లో అయితే వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 18 చంద్రముఖి 2. ఈ మూవీ షూటింగ్ అనేది నాన్ స్టాప్గా కంటిన్యూగా జరుగుతుంది. సో షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని పిక్స్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ పిక్స్ వచ్చేసి. సో మూవీ మనకి 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో అయితే లిస్ట్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 19 పత్తు తల మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ వచ్చేసి మార్చ్ 18 ఈవినింగ్ 5 PM నెహ్రూ ఇండోర్ స్టేడియం చెన్నైలో అయితే ఉండబోతుంది. ఈ మూవీకి మ్యూజిక్ AR రెహమాన్ గారు అందించారు. నెంబర్ 20 ధనంజయ్ న్యూ ఫిల్మ్ హొయ్సాలా. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మార్చ్ 20కి అయితే లిస్ట్ చేయబోతున్నారు. నెంబర్ 21 కన్నడ ఒరిజినల్ ఫిల్మ్ వైరం. ఈ మూవీని బైలింగ్వల్లో లిస్ట్ చేయబోతున్నారు, కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్లో. సో మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ వచ్చేసి మార్చ్ 17కి అయితే లిస్ట్ చేయబోతున్నారు. నెంబర్ 22 నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ వెబ్ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ 2. మీరు ఇంకా లస్ట్ స్టోరీస్ 1ని చూడకపోయి ఉంటే మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. 18+ కేటగిరీ వెబ్ ఫిల్మ్ ఇది. సో లస్ట్ స్టోరీస్ 2లో వచ్చేసి మనకి తమన్నా భాటియా, కాజోల్, విజయ్ వర్మ అయితే లీడర్లో కనబడబోతున్నారు. వీళ్ళనే కారు ఇంకా చాలామంది కాస్ట్ అయితే ఉన్నారు. అఫీషియల్గా అయితే రివీల్ కాలేదు. ఆల్రెడీ సిరీస్కి సంబంధించి షూట్ వర్క్ అనేది బిగిన్ అయితే ఉంది. ఈ 2023 ఇయర్లో లస్ట్ స్టోరీస్ 2 మనకి రిలీజ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ ఇండియా వారు. నెక్స్ట్ నెంబర్ 23 వినోదయ సీత మూవీ అఫీషియల్ రీమేక్ స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. సో మూవీలో నుంచి కొన్ని పిక్స్ అయితే లీక్ అయ్యి ఇది ప్రొడక్షన్ వార్ నుంచే మూవీ పిక్స్ అయితే లీక్ అయినట్టు అనిపిస్తుంది. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ పిక్స్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 24 డైరెక్టర్ మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న హారర్ కామెడీ ఫిల్మ్ 10-2 టైటిల్ రాజా డీలక్స్ స్టారింగ్ ప్రభాస్. సో ఈ మూవీ న్యూస్ షెడ్యూల్ అనేది ఈ మంత్ ఎండ్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.